హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే గ్రిమ్ రీపర్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ డిసిఎస్ సిమ్యులేషన్లో ఎక్స్పర్ట్, అంటే కంప్యూటర్ సిమ్యులేషన్స్ని చేస్తుంది. అయితే రీసెంట్గా ఫిలిప్పీన్స్ నేవీలో ఉన్న బ్రహ్మోస్ కోస్టల్ బ్యాటరీస్ అనేవి చైనీస్ నేవీకి అగెన్స్ట్గా ఎలా పర్ఫామ్ చేస్తాయని ఒక సిమ్యులేషన్ చేశారు. ఫస్ట్ అసలు ఈ కంప్యూటర్ సిమ్యులేషన్ని ఎలా జరుపుతారంటే, బ్రహ్మోస్ మిసైల్ని ఒక షిప్ ఎంత దూరంలో గుర్తించగలదు, గుర్తించాక బ్రహ్మోస్ స్పీడ్ని బట్టి ఎన్ని సెకండ్స్లో ఆ షిప్ని రీచ్ అవుతుంది, ఆలోపు ఆ షిప్ డిఫెండ్ చేసుకోవడానికి ఎన్ని ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేయగలదు, ఇలాంటి వాటిని లెక్కలోకి తీసుకొని ఈ సిమ్యులేషన్ చేస్తారు. వార్షిప్స్ 20 to 25 కిలోమీటర్స్ దూరంలో యాంటీషిప్ మిసైల్స్ని గుర్తించగలవు. ప్రతి వార్షిప్ ఇంటర్సెప్టర్స్ని వరుసగా ఫైర్ చేసేటప్పుడు ఒక్కో ఇంటర్సెప్టర్కి మధ్య 3 to 5 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది. అలాగే ఒక్కో మిసైల్ని స్టాప్ చేయడానికి కనీసం 2 ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేస్తారు. బ్రహ్మోస్ని ఒక షిప్ గుర్తించిందంటే మిసైల్ 22 సెకండ్స్లోనే ఆ షిప్ని ఢీకొడుతుంది. ఈ లెక్కల తర్వాత ఇక సిమ్యులేషన్లోకి వెళ్తే, ఫిలిప్పీన్స్ నేవీ ఒక చైనీస్ టైప్ 052 డెస్ట్రాయర్ పైన ఒక బ్రహ్మోస్ మిసైల్ని ఫైర్ చేసింది. ఆ డెస్ట్రాయర్ HQ-9B మిసైల్స్తో బ్రహ్మోస్ని షూట్ డౌన్ చేసింది. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ చైనీస్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్పై 12 బ్రహ్మోస్ మిసైల్స్ని ఫైర్ చేయగా, చైనీస్ క్యారియర్ గ్రూప్ 40 ఇంటర్సెప్టర్స్తో 12 మిసైల్స్ని కూడా షాట్ డౌన్ చేశాయి. తర్వాత 24 మిసైల్స్ని ఫైర్ చేస్తే 63 ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేశాయి. అయితే 24లో 2 మిసైల్స్ సక్సెస్ఫుల్గా చైనీస్ క్యారియర్ని ఢీకొట్టాయి. క్యారియర్ మునిగిపోయింది. తర్వాత 36 మిసైల్స్ని ఫైర్ చేస్తే చైనీస్ నేవీ 76 ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేసింది. కానీ ఈసారి 12 మిసైల్స్ మల్టిపుల్ షిప్స్ని డిస్ట్రాయ్ చేశాయి. బ్రహ్మోస్ దాదాపు ఒక సెకండ్కి కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. పెద్ద సంఖ్యలో బ్రహ్మోస్ మిసైల్స్ని గుర్తించినప్పుడు వాటిని స్టాప్ చేయడానికి ఇంకా పెద్ద సంఖ్యలో ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేయాలి. అయితే అన్ని ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేసే టైంలోపే కొన్ని మిసైల్స్ ఆ షిప్స్కి చాలా దగ్గరలోకి వెళ్ళిపోతాయి. అక్కడ స్టాప్ చేయడం కష్టం కాబట్టి మిసైల్స్ ఎస్కేప్ అవుతాయి. సబ్సానిక్ యాంటీషిప్ క్రూజ్ మిసైల్స్ మ్యాక్ 0.6 లేదా మ్యాక్ 0.7 స్పీడ్తో ప్రయాణిస్తాయి. వాటిని గుర్తించాక సుమారు 90 నుండి 100 సెకండ్ల టైం ఉంటుంది. కానీ బ్రహ్మోస్ వేగం మ్యాక్ 2.8 4 రెట్లు ఉంటుంది. ఇలా 22 సెకండ్లే టైం ఉన్నప్పుడు ఇంటర్సెప్టర్స్కి ఒకవేళ స్టాప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా ఆన్ టైంలో కావలసినన్ని ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేసి స్టాప్ చేయడం అనేది చాలా కష్టం. చైనీస్ నేవీ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్కి అగెన్స్ట్గా 36 బ్రహ్మోస్లను ఫైర్ చేస్తే మల్టిపుల్ వార్షిప్స్ ధ్వంసం అయిపోతాయని ఈ సిమ్యులేషన్ చెప్తుంది. తర్వాత యుఎస్ నేవీకి అగెన్స్ట్గా కూడా జరిగింది. యుఎస్ నేవీ 36 మిసైల్స్ని స్టాప్ చేయడానికి 95 ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేశాయి. అయితే 7 బ్రహ్మోస్ మిసైల్స్ అమెరికన్ షిప్స్ని ఢీకొట్టాయి. ఈ సిమ్యులేషన్ పెద్ద సంఖ్యలో బ్రహ్మోస్ మిసైల్స్ వస్తున్నప్పుడు ఆన్ టైంలో కావలసినన్ని ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేసి డిఫెండ్ చేసుకోవడం కుదరదని చెప్తుంది. కానీ రియాలిటీలో అయితే సింగిల్ బ్రహ్మోస్ని స్టాప్ చేయడమే పెద్ద ఛాలెంజ్. బ్రహ్మోస్ టార్గెట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కోబ్రా లేదా ఎస్ షేప్లో మలుపులు తిరుగుకుంటూ వెళ్ళి టార్గెట్ని ఢీకొడుతుంది. ఇంటర్సెప్టర్స్కి బ్రహ్మోస్ ఆ స్పీడ్తో అలా టర్న్ అవుతున్నప్పుడు ఛేదించడం కష్టమవుతుంది. మిస్ఫైర్ అయినప్పుడు పాకిస్తాన్లో చైనీస్ HQ-9 సిస్టమ్ మియాచున్నుకి దగ్గరలోనే ఉందని చెప్తున్నారు, కానీ ఫెయిల్ అయింది. యుక్రెయిన్లో ఉన్న వెస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇప్పటి వరకు ఒక్క రష్యన్ బ్రహ్మోస్ అంటే ఓనిక్స్ని షూట్ డౌన్ చేయలేకపోయాయి. ఒకవేళ స్టాప్ చేయగలిగిన శాచురేషన్ అటాక్ని ఈవెన్ యుఎస్ నేవీ కూడా డిఫెండ్ చేసుకోలేదని ఈ సిమ్యులేషన్ చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.